సిస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నా కొందరు రాజకీయ ముసుగులో దీన్ని ఒక వివాదం చేద్దామని చూస్తారు. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్దే కాదు, ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది. అవునండి, ఎందుకు పనిచేయకూడదండి? ఎందుకు పనిచేయదండి? రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్. యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళు కడతాం, ఏం తప్పు చేయనడిపైన దొంగ కేసులు పెడతాం. అలా ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు. Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి. భలే ఉన్నారు. పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకు ఉంది. పవన్ అన్న క్లాసిఫికేషన్ Z కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి Z+. ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి వెళ్ళిస్తుంది. ఏనాడు ఆయన గేటుకి మేము తాడు కట్టలేదే, ఏనాడు ఆయన చేయాల్సిన కార్యక్రమానికి మేము అడ్డుపడలేదే, పర్మిషన్ ఇవ్వడం మేము పోలేదే. ప్రభుత్వం చాలా క్లియర్. ప్రజాస్వామ్యంలో ఆయన చెప్పాల్సిన చెప్పుకోనండి, దాన్ని ఎట్లా తిప్పుకొట్టాలో మాకు తెలుసు.